ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 20వ వాక్యం మనం చదువుకుంటున్నాం. పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరగొట్టి నీ బంధకములను తెంపివేసి నేను సేవ చేయుచున్నానని చెప్పుచున్నావు. ఎత్తైన ప్రతి కొండ మీద పచ్చని ప్రతి చెట్టు కిందను వేశ్యవలె క్రీడించుచున్నావు. శ్రేష్టమైన ద్రాక్షావల్లి వలె వండి దానిగా నేను నిన్ను నాటి తిని కేవలము నిక్కమైన విత్తనములను చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని నాకు జాతిహీన ద్రాక్షావళి వలె నువ్వు ఎట్ట భ్రష్ట సంతానమైతివి. ప్రియమైనటువంటి దేవునిలారా, దేవుడైన యెహోవా ఇర్మియా ప్రవక్త ద్వారా తన ప్రజలను గురించి మాట్లాడుతున్నట్టుగా మనము గమనిస్తున్నాం. ఆయన సకలమైనటువంటి బంధకం నుంచి విడిపించి శ్రేష్టమైనటువంటి జనులుగా వాళ్ళు ఉండాలని కోరుకున్నప్పటికీ వాళ్ళు వారికి ఇష్టమైనటువంటి పనులు చేస్తూ దేవునికి అంగీకారంగా కానటువంటి పాపపు కాడి క్రింద ఉన్నట్టు వాళ్ళ గురించి దేవుడు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆది నుండి కూడా మానవులు పాపపు కాడి క్రింద ఉంటున్నాడు. ఎలాగనగా మన ఆది పితరులైనటువంటి ఆదామవ్వలు దేవునికి అంగీకారమైన జీవితం జీవించలేకపోయారు. ఆ విధించబడినటువంటి కట్టడలను అనుసరించి నిలిచి ఉండలేకపోయాడు. తినకూడదని చెప్పిన పండు తిని దేవునికి అవిధేయులై వారు జన్మపాపము కలిగిన వారిగా ఈ లోకంలో ఉంటున్నట్టుగా చూస్తున్నాం. అందుని బట్టి దేవుడు వారిని ఏదైనా తోటలో నుంచి బయటికి నెట్టివేసినప్పటికీ వారిని విడిచిపెట్టగా ప్రవక్తలను పంపించి మనుషులు పంపించి వాళ్ళని దేవునికి బిడ్డలుగా తీర్చిదిద్దాలని దేవుడు ఎంతగానో వారి పట్ల జాగ్రత్త కలిగి ఉంటుంటగా చూస్తున్నాం. మోషే కాలంలో వారు ఐగుప్తు దాసులు అనేటటువంటి కాడి కింద ఉంటున్నప్పుడు దేవుడు వారిని విడిపించాడు. తర్వాత యెహోషువ నాయకత్వంలో వాగ్దత్త ప్రదేశంలో ప్రవేశపెట్టారు. వారు వాగ్దత్త ప్రదేశంలో ప్రవేశపెట్టక మునుపు దేవుడు అబ్రహామును పిలిచి ఆ యొక్క అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల కాలంలో వారు ఆ వాగ్దత్త ప్రదేశంలో కాలినడకగా నడిచి అదంతా చూచారు. తర్వాత కేవలం దేవుడు తమ కొరకు ఉంచినటువంటి ఆ యొక్క నిత్య జీవన గుర్చే వారు విచారించారు. కానీ ఆ లోకంలో శాశ్వతమైనటువంటి నివాసం వరకు వారు ప్రయాసపడలేదు. వారు ఇళ్ళైనా కట్టించలేదు. గుడారంలో నివసిస్తూ దేవుని బిడ్డలుగా దీవిస్తూ వారిని నడిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. యెహోషువ కాలంలో వాగ్దత్త ప్రదేశంలో ప్రవేశించారు. అక్కడ పాలు తేనె ప్రవహించే ఆ దేశంలో వారు సర్వ సమృద్ధి కలిగి జీవిస్తున్నటువంటి సమయంలో దేవుని కట్టడలను మర్చిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. వారు తమ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి తమను పేరు పెట్టి పిలిచిన దేవుణ్ణి మర్చిపోయారు కనుక దేవుని కోపం వారి మీదకి వచ్చి దేవుని ఉగ్రతను బట్టి వారు శత్రువు కాడి కిందకి వెళుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఇశ్రాయేలీల కాలంలో మనం గమనించినప్పుడు వారు చేయకూడనటువంటి పనులు చేస్తూ దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తూ మరలా వాళ్ళు మరి బబులోను కాడి కిందకి వెళ్తున్నట్టుగా చూస్తున్నాం. అక్కడి నుంచి కూడా దేవుడు వారిని విడిపించి దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలుగా ఏర్పరుచుగా వారి దేవుని కాడి కిందకి వారిని తీసుకొస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎన్ని మార్లు విడిపించబడినప్పటికీ వాళ్ళు ఈ పాపపు కాడిని మాత్రం విడిచిపెట్టలేదు. విగ్రహారాధన అనే పాపాన్ని విడిచిపెట్టగా వాటిలో ముందుకు సాగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ప్రజలందరూ కూడా ఉన్నటువంటి పాపపు కట్లను బట్టి లేదా కాడిని బట్టి దేవుడు మనల్ని ప్రేమించి తన ఏకైక కుమారుని లోకంలోనికి పంపించి మనందరి పాపపు కాడి నుంచి మనల్ని విడిపించుటకు తన కుమారుని ప్రాణమే ఈ లోకంలో మన కొరకు పెట్టినట్టుగా గమనిస్తున్నాం. మన అపరాధముల చేతను మన పాపముల చేతను చచ్చి ఉండగా మన కొరకు తన ఏకైక కుమారుని సిలువలో ప్రాణం పెట్టి విడిపించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పటికీ కూడా మనం ఏదో ఒక విధమైనటువంటి కాడి కింద ఉంటున్నట్టుగా చూస్తున్నాం. ఏమీ లేకపోయినా పాపపు కాడి మనం విడిచిపెట్టిపోలేదు. వాక్యం ఎరిగినప్పటికీ వాక్యానుసారం మన జీవితం జీవించలేకపోతున్నారు. దేవుని బిడ్డలుగా మనం పరిపూర్ణంగా పేరు పొంది జీవించలేకపోతున్నారు. నీతిమంతుడు లేడు, ఎవడనూ లేడు. ప్రతి ఒక్కడు పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్న వారేనని రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11 నుంచి మనం చూసినప్పటికీ ఆయన కృపచేత ఆయనందు విశ్వాసం ఉంచితే చాలు మనకు ఆ పాపపు కాడి కింద నుంచి విముక్తి ఇస్తున్నట్టుగా గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఈ కాడి కింద నుంచి విడుదల పొందుటకే ప్రభు మనకు అందరి కొరకు సిలువలో బలియాగమైను. అందుకని దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను ప్రేమించి తిని నిన్ను నా కాడి కింద నుంచి విడిపిస్తూనే ఉన్నాను అని చెప్తున్నాడు. ఇదన్నిటిని గుర్తించి ఏదైనా మనం నశించిపోకుండా, ఏ కాడి కింద పాపపు కాడి కింద నష్టపోకుండా మనందరి జీవితాలు ప్రభు కోసం సమర్పించుకొని ప్రభులో విశ్వాసం ఉంచి మారు మనసు నిమిత్తం నీళ్ళలో బాప్టిజం పొంది వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకొని తిరిగి మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. కాడి అన్నిటిలోంచి విడుదల పొంది దేవుని సన్నిధికి వెళ్ళాలని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక అట్టి ధన్యకరమైన జీవితం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభ, మేము మా పాపం చేత నశించిపోయే స్థితిలో ఉన్నప్పుడు మీరు మమ్మల్ని ప్రేమించి మీ యొక్క నా తండ్రి నిత్య జీవులో ప్రవేశించినట్లుగా మాకు రక్షణ మార్గం ఏర్పరిచినందుకు స్తుతి స్తోత్రము. ఆ పాపపు కాడి కింద నుంచి మమ్మల్ని అందరినీ విడిపించడానికి మీరు ఇష్టపడినందుకు స్తోత్రము. కనుక మేము విశ్వాసం ఉంచి నా తండ్రి నోటితో ఒప్పుకొని హృదయంలో చేర్చుకొని ప్రతి విధమైన బంధకం నుంచి విడుదల పొంది నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా ఈ లోకంలో జీవించే వారిగా మమ్మల్ని సిద్ధపరచమని కరుణించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.